హలో, నేను మీ సిఎస్ రావు. కేవలం 2 రోజులు మిగిలి ఉన్నాయి పోలింగ్కి. మే 13వ తారీఖున పోలింగ్ జరగబోతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ సర్వే ఈఎస్ఎస్ చేసింది. దాని ప్రకారం యాక్యురేట్గా రిజల్ట్ ఉందని చెప్పి ఆ సంస్థ చెప్తూ ఉంది. ఆ సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆఖరి సర్వేలో ఇక్కడ ఈఎస్ఎస్ ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ ఇండియన్ సర్వే, దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అలాగే లోక్సభలో సంబంధించిన అన్ని వివరాలు ఇచ్చారు. సో ఇక్కడ సర్వే చేసినటువంటి వాళ్ళు నెంబర్లు కూడా ఇచ్చారు. పి ప్రభాకర్ అలాగే మెట్ల రామాంజనేయులు. సో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. 10వ తారీఖు వరకు, అంటే యాజ్ ఆఫ్ నౌ నేను ఇప్పుడు మీకు ఈ సర్వే మీ ముందుంచేంత వరకు, ఆ రోజు వరకు చేసినటువంటి సర్వే, దాన్ని ఒకసారి చూద్దాం. సో కాన్స్టిట్యున్సీ వైజ్ తీసుకుంటే లోక్సభ శ్రీకాకుళం వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పలాస తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, టెక్కలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పాతపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఆమదాల వలస తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక విజయనగరం లోక్సభ తీసుకుంటే విజయనగరం లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ హెచ్చర్ల కీన్ కంటెస్ట్లో ఉంది. రాజం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, బొబ్బలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, నెల్లిమర్ల జనసేన గెలవబోతోంది, విజయనగరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అరకు లోక్సభ తీసుకుంటే అరకు లోక్సభ కీన్ కంటెస్ట్లో ఉందా నువ్వు అని అన్నట్టు అక్కడ ఉంది లోక్సభ. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో పాలకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పార్వతీపురం వచ్చేసి కీన్ కంటెస్ట్ ఇచ్చారు. సో అరకు వ్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక విశాఖపట్నం లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, భీమిలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విశాఖపట్నం సౌత్ జనసేన పార్టీ గెలవబోతుంది, విశాఖపట్నం నార్త్ బీజేపీ గెలవబోతుంది, విశాఖపట్నం వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గాజువాక తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అనకాపల్లి లోక్సభ తీసుకుంటే అనకాపల్లి లోక్సభలో బీజేపీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో చోడవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, అనకాపల్లి జనసేన గెలవబోతుంది, పెందుర్తి జనసేన గెలవబోతుంది, యలమంచిలి జనసేన పార్టీ గెలవబోతుంది. ఇక పాయకారావుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక కాకినాడ లోక్సభ చూసుకుంటే కాకినాడ లోక్సభ జనసేన పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో తుని తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పిఠాపురం జనసేన పార్టీ గెలవబోతుంది, కాకినాడ రూరల్ జనసేన పార్టీ గెలవబోతుంది, పెద్దాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక రాజమండ్రి లోక్సభ బీజేపీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ అనపర్తి బీజేపీ గెలవబోతుంది, రాజానగరం జనసేన పార్టీ గెలవబోతుంది, రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కొవ్వూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నిడదవోలు జనసేన పార్టీ గెలవబోతుంది, గోపాలపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక అమలాపురం లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆ లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాజోలు జనసేన పార్టీ గెలవబోతుంది, గన్నవరం ఇక్కడ జనసేన పార్టీ గెలవబోతుంది, కొత్తపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మండపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నర్సాపురం లోక్సభ బీజేపీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆచంట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పాలకొల్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సాపురం జనసేన పార్టీ గెలవబోతుంది, భీమవరం జనసేన పార్టీ గెలవబోతుంది, ఉండి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తణుకు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ గెలవబోతోంది. ఇక ఏలూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఆ లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో చూస్తే ఉంగుటూరు జనసేన పార్టీ గెలవబోతుంది, దెందులూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఏలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పోలవరం జనసేన పార్టీ గెలవబోతుంది, చింతలపూడి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నూజివీడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కైకలూరు బీజేపీ గెలవబోతుంది, మచిలీపట్నం లోక్సభ జనసేన గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో గన్నవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుడివాడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పెడన తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అవనిగడ్డ జనసేన పార్టీ గెలవబోతుంది, పామర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పెనమలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విజయవాడ
లోక్సభ విజయవాడ లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో తిరువూరు కీన్ కంటెస్ట్ ఉంది. నువ్వా నేను అన్నట్టు అక్కడ పోటీ ఉంది. విజయవాడ వెస్ట్ బీజేపీ గెలవబోతుంది. విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మైలవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నందిగామ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో తాడికొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. పొన్నూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. తెనాలి జనసేన పార్టీ గెలవబోతుంది. ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. గుంటూరు ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. చిలుకలూరుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నరసరావుపేట కీన్ కంటెస్ట్ ఉంది. నువ్వా నేను అన్నట్టు. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. వినుకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. గురజాల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మాచర్ల కీన్ కంటెస్ట్ నువ్వా నేను అన్నట్టు ఉంది. ఇక బాపట్ల లోక్సభను తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో వేమూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. బాపట్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. పచ్చూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అద్దంకి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. చీరాల కీన్ కంటెస్ట్ నువ్వా అన్నట్టు పోటీ ఉంది. సంతనోతులపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఒంగోలు లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని తీసుకుంటే ఎర్రగొండపాలెం కీన్ కంటెస్ట్ నువ్వా అన్నట్టుంది. దర్శి కీన్ కంటెస్ట్ నువ్వా అన్నట్టుంది. ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. కొండపి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మార్కాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కనిగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక నెల్లూరు లోక్సభలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని తీసుకుంటే కందుకూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. కావలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఆత్మకూరు కీన్ కంటెస్ట్ నువ్వా అన్నట్టు ఉంది. కొవ్వూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక తిరుపతి లోక్సభ తీసుకుంటే కీన్ కంటెస్ట్ ఉంది నువ్వా నేను అన్నట్టు. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో సర్వేపల్లి నువ్వా నేను అన్నట్టుంది. గూడూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సూలూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. తిరుపతి జనసేన గెలవబోతుంది. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక కడప లోక్సభ తీసుకుంటే కడప లోక్సభ కీన్ కంటెస్ట్లో ఉంది. అక్కడ కీన్ కంటెస్ట్లో చెప్పలేని పరిస్థితుల్లో నువ్వా అన్నట్టు ముగ్గురు మధ్య పోటీ ఉంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కమలాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. జమ్మలమడుగు బీజేపీ గెలవబోతుంది. ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మైదుకూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక రాజంపేట లోక్సభలో బీజేపీ గెలవబోతుంది లోక్సభ స్థానాన్ని. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రైల్వే కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. తమ్మలపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. పీలేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మదనపల్లె కీన్ కంటెస్ట్ ఉంది. పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక నంద్యాల లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే చెప్తుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే ఆళ్లగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. శ్రీశైలం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. బనగానపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. డోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక కర్నూలు లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో కర్నూలు తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. పత్తికొండ తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక అనంతపూర్ లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో రాయదుర్గం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గుంతకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. తాడిపత్రి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. సింగనమల కీన్ కంటెస్ట్ నువ్వా నేను అన్నట్టుంది. అనంతపూర్ అర్బన్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కళ్యాణదుర్గ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక హిందూపూర్ లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్లో రాప్తాడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మడకసిర తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. హిందూపూర్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పెనుగొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక ధర్మవరం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కదిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక
చిత్తూరు లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, నగరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, చిత్తూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, పలమనేరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, కుప్పం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. టోటల్ రిజల్ట్ కనుక ఇక్కడ చూస్తే తెలుగుదేశం పార్టీ ఎంపీలు 14 మంది గెలిచే అవకాశం ఉంది. అంటే 17 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, 14 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది, 4 స్థానాలు బీజేపీ 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది, 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తుంది, 2 గెలిచే అవకాశం ఉంది. టోటల్గా ఎన్డీఏ మొత్తం 25 ఎంపీ స్థానాలకు గాను ఏపీలో 20 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సంస్థ అంచనా వేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఎంపీలు మాత్రం గెలుచుకునే అవకాశం ఉంది. కీన్ కంటెస్ట్ 3 ఉన్నాయి. సో కీన్ కంటెస్ట్ కనుక ఎన్డీఏకి వస్తే 23 అవుతాయి. కేవలం 2కు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యే స్థానాలకు వచ్చేటప్పటికి అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ 102 గెలుచుకునే అవకాశం ఉంది, బీజేపీ 5 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, జనసేన 19 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ 140 స్థానాల్లో పోటీ చేస్తుంది, 144లో 102 గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తుంది, 5 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుంది, 19 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. టోటల్గా ఎన్డీఏ 126 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 37 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కాబోతుంది. కీన్ కంటెస్ట్ 12 నుండి ఆ కీన్ కంటెస్ట్ మరి ఎన్డీఏకి ఎన్ని యాడ్ అవుతాయి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని యాడ్ అవుతాయి అనేది చూడాలి. మొత్తం మీద ఇక్కడ మనం చూస్తే కనుక పర్సంటేజ్ మెన్షన్ ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్, నాట్ మెన్షన్ పార్టీ పర్సంటేజ్. సర్వే పీరియడ్ మే 5 నుంచి 10వ తారీఖు వరకు. ఇది ఫైనల్ సర్వే రిపోర్టు, వాళ్ళ అడ్రస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ సర్వే రిపోర్ట్ని ఆల్రెడీ ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అధిపతులకు కూడా పంపించడం జరిగింది. ఈఎస్ఎస్ సర్వే నమ్మదగ్గ సర్వేల్లో ఇది ఒకటి. దీని ప్రకారం 126 స్థానాలతోటి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతుంది. 20 ఎంపీ స్థానాల నుంచి 23 ఎంపీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పి ఈ సర్వే చెప్తుంది. ఈ సర్వే మీద మీ అభిప్రాయం కూడా తెలియజేయచ్చు. ఇదే ఈఎస్ఎస్ చేసినటువంటి ఆఖరి సర్వే అని చెప్పి కూడా మీకు తెలియజేయడం జరిగింది. దీని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.